కొలంబోలో కొచ్ చికాడోలోని సెయింట్ ఆంథోనీ చర్చిలో, కథువాపితియాలోని కటానా చర్చిలో బాంబు పేలుళ్లు జరిగాయి. షాంగ్రీ లా హోటల్, కింగ్స్బరీ హోటల్లో కూడా బాంబు పేలుళ్లు సంభవించాయి. దాడిలో గాయపడ్డ వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కొలంబోలో జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. రాఘవి, ఈ రోజు ఈస్టర్ పండుగకు సంబంధించి ఉగ్రవాదులు శ్రీలంకలో ఉన్నటువంటి కొలంబో ప్రాంతాన్ని టార్గెట్ చేయడం జరిగింది. దీంట్లో చర్చితో పాటు పలు హోటల్లో కూడా బాంబులతో పేల్చివేయడం జరిగింది. అక్కడ ఇప్పటికే పదుల సంఖ్యలో అక్కడ ఉన్నటువంటి ఈస్టర్ పండుగలో పాల్గొనడానికి వచ్చినటువంటి పండుగ వాతావరణంలో ఉన్నటువంటి ఆ పరిస్థితిని అంత భయానక పరిస్థితిగా మారింది. అక్కడ చాలా మంది ఇప్పటికే తీవ్రంగా నష్టపోవడం జరిగింది, గాయపడ్డారు. అక్కడ ఉన్నటువంటి వారిని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రులకు తరలించడం జరిగింది. ముఖ్యంగా ఈస్టర్ పండుగ రోజు ఈ క్రిస్టియన్ కి సంబంధించినటువంటి మతస్థులను టార్గెట్ చేయడానికి ఉగ్రవాదులు బాంబులు అమర్చడం జరిగింది. మొత్తం కొలంబో ప్రాంతంలో 6 ప్రాంతాల్లో ఇప్పటికే బాంబు సంబంధించినటువంటి ప్రాంతాలను గుర్తించినట్టుగా తెలుస్తుంది. 6 ప్రాంతాలకు సంబంధించి భయానక వాతావరణం ఉంది. అక్కడ దాదాపుగా పదుల సంఖ్యలో ఇప్పటికే అసువులు బాసారు. మరికొంతమందిని గాయపడ్డ వారిని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రుల్లోకి తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ మరికొన్ని ప్రాంతాలను కూడా జల్లెడ పట్టేటువంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. అయితే కొలంబోలోని కోచి చికాడోలోని సెయింట్ ఆంథోనీ చర్చిను ప్రధానంగా టార్గెట్ చేసుకోవడం జరిగింది. కతువాపితాలోని అలాగే కటానా చర్చ్ లో కూడా బాంబు పేలుళ్లు జరిగింది. షాంగ్రీలా హోటల్, కింగ్స్బరీ హోటల్లో కూడా ఈ రకమైనటువంటి బాంబు సంబంధించినటువంటి ప్రేరేపితమైనటువంటి ఉగ్రవాదులు బాంబులు పెట్టడం జరిగింది. మొత్తానికి దీనికి సంబంధించి అలాగే ఈ కొద్దిసేపటి కింద బాటి కాలోనా అనేటువంటి చర్చిలో కూడా బాంబు పేలుళ్లు జరిగినట్టుగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు గుర్తించినట్టుగా స్థానిక మీడియా సమాచారం అందించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఈ సీరియల్ బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి ఈ వెంటనే మరింత ప్రాణ నష్టం జరగకుండా, మరింత వేరే ఎలాంటి చర్యలు జరగకుండా పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్ల కోసం కూడా దానికి సంబంధించిన స్థానిక ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం జరిగింది. శ్రీలంకలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజధానిలోనే ఈ రకమైనటువంటి బాంబు పేలులతో ఒక్కసారిగా శ్రీలంకలో భయానక వాతావరణం ఏర్పడిందని చెప్పవచ్చు. అక్కడ ఇప్పటి గాయపడ్డ వాళ్ళలో కావచ్చు, మరణించిన వాళ్ళలో కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి శ్రీలంకీయులతో పాటు విదేశీయులు కూడా ఉన్నట్టుగా ప్రస్తుతం గుర్తించారు. వీరందరికీ సంబంధించి వారి బంధువులకు కావచ్చు, దానికి సంబంధించినటువంటి కూడా పలువురు దానికి సంబంధించి ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. సోషల్ మీడియాలో, ఫేస్బుక్ లో కూడా మా వారు ఉన్నారా అనేటువంటి ఎంక్వైరీ స్టార్ట్ కావడంతో దీనికి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ సంబంధించినటువంటి కూడా ఏర్పాట్లు చేయడానికి శ్రీలంక ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీంతో పాటు మరికొంతమంది ఎవరెవరు గాయపడ్డారు అనేటువంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం దగ్గర నుండి చూసుకుంటుంది. రాఘవి, మధు, చెప్పండి, అసలు ఆ ఉగ్రవాదులు ఎక్కడికి సంబంధించిన వారు, అలాగే వాటి గురించి ఏమైనా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా పోలీసులు? రాఘవి, దీంట్లో ఎక్కువగా బుద్ధిస్ట్ కి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలు ఉండగా మరికొద్ది మంది లంకేయులు, మరికొద్ది మంది తమిళియన్స్ శ్రీలంకలో ఎక్కువగా ఉంటారు. కానీ ఈ క్రిస్టియన్ కి సంబంధించినటువంటి ఆచారాలను కూడా పాటిస్తున్నటువంటి ప్రాంతాలను ఎక్కువగా టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది ఉగ్రవాదులు. అయితే వీళ్ళు ఏ రకమైనటువంటి ఐఎస్ఐఎస్ కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఉగ్రవాదులా, లేదు అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆధిపత్యానికి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలు ఈ రకమైనటువంటి బాంబుకు సంబంధించినటువంటి ప్లాన్ ఏమైనా చేసి ఇలాంటి కుట్రకు పాలు పంచుకోవడానికి ఇలాంటి కుట్ర ప్లాన్ చేశారనేటువంటిది కూడా స్థానిక పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. మొత్తానికి సీరియల్ బాంబ్ బ్లాస్ట్ తో ఒక్కసారిగా శ్రీలంకకు సంబంధించినటువంటి దేశం ఒక ఉలిక్కి పడింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఈస్టర్ పండుగనే టార్గెట్ చేసుకుంటూ ఈ రకమైనటువంటి దాడికి పాల్పడడంతో ఇది కేవలం క్రిస్టియన్స్ పైన జరుగుతున్నటువంటి దాడిగానే ప్రస్తుతం ఆ దేశానికి సంబంధించినటువంటి భద్రతా వ్యవస్థ భావిస్తా ఉంది. దీనికి సంబంధించి మరికొన్ని ఈస్టర్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటి కూడా అలర్ట్ చేయడం జరిగింది. వారికి భద్రతను పెంచాల్సిందిగా, ఆ ఏరియాలో కూపింగ్ చేయాల్సిందా కూడా, పోలీసులకు సంబంధించినటువంటి కూపింగ్ నిర్వహించాల్సిందా కూడా దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించిన కుట్ర వెనకాల ఈ బాంబ్ బ్లాస్ట్ చేసినటువంటి ఉగ్రవాద చర్య వెనకాల ఎవరు ఉన్నారనేటువంటిది
ఎంక్వైరీలో తేలనుంది. దీనికి సంబంధించి పూర్తి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి శ్రీలంక ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉంది. మరింత పక్కా ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా, ఏషియా దేశాలు కూడా శ్రీలంకకు మద్దతు ప్రకటిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఉగ్రవాద చర్యలను ప్రతి ఒక్కరు ఖండించాల్సిందిగా కూడా ఇప్పటికే పూర్తి సంబంధించినటువంటి అన్ని దేశాలు పలు సందర్భాల్లో వెలువడిస్తున్నప్పటికీ ఈ బాంబ్ బ్లాస్ట్ సంబంధించినటువంటి చర్యను మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి ఎవరికి వెనకాల ఎవరున్నా కూడా దీన్ని సహించేటువంటి పరిస్థితి లేదనేటువంటిది పూర్తి సెబాస్టియన్ కి సంబంధించినటువంటి చర్చలో కూడా మరికొద్ది సేపటి కిందనే బాంబ్ బ్లాస్ట్ అయినట్టుగా కూడా వార్తలు అందుతా ఉన్నాయి. అలాగే బాటిసోలానా అనేటువంటి క్యాజువాలిటీకి సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా బాంబ్ బ్లాస్ట్ అనేట్టుగా తెలుస్తుంది. ఈ 6 ప్రాంతాలకు సంబంధించినటువంటి బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించినటువంటి క్షతగాత్రులను హాస్పిటల్ కు చేరవేస్తున్నారు. మృతి చెందినటువంటి వారిని గుర్తించేటువంటి ఏర్పాట్లు కూడా శ్రీలంక ప్రభుత్వం చేసింది. రాఘవ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ మధు.